దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి జూలై నెలలో 2వ పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దినం వెంబడి దినము ఆయన కృప చూపిస్తూ మనల్ని సజీవులుగా కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ ఇలాగున మన ఆయుష్ను పొడిగింప చేసి తనలో వర్ధిల్లింప చేస్తూ మరొక ఆదివార దినం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించటానికి మనందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆదివారపు దినపు పరిశుద్ధ దినపు దీవెనలు ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మరి దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యోహాను భక్తుడు మరి ప్రాముఖ్యంగా ప్రేమ అనే దాన్ని ఒక సాధనంగా చేసుకొని తన పత్రికల యావత్తు ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రేమించుటే ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి ప్రేమకు మించినది లేదు. ప్రేమతో మనము నింపబడాలి. ఎందుకంటే దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు బద్దులమై మన సహోదరులు మనం ప్రేమించాలని, అది ఒట్టిగా మాటతోటి నాలుకతోటి కాకుండా క్రియలతో సత్యముతో ప్రేమించాలని, అందును బట్టి మనము సత్య సంబంధులుగా చేయబడ్డామని ఎరిగి ఉన్నామని మనము నేర్చుకుంటూ వచ్చాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందుము. దేవుడు ఎవరో ఇక్కడ మరి యోహాను భక్తుడు స్పష్టం చేస్తున్నాడు. మన హృదయము కంటే అధికుడై, ఎవరైనా సమస్తానికి పైనున్నవాడు ఆయన, అధికుడైన వాడు, అత్యధికుడైన వాడు ఆయన. మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఆయన ఎవరట? మన హృదయముల కంటే అధికుడై. దేవుడు అన్నిటికంటే అధికుడు అని చెప్పకుండా ఇక్కడ భక్తుడు మన హృదయం కంటే అధికుడు అని చెప్పటం ఏంటి అంటే, మన హృదయం అనేది మరి అది రకరకాల భావాల సమ్మేళనంతో కూడింది గనక, మరి అనేకమైనటువంటి ఈ శరీర కార్యాలతో కూడుకున్నది గనక, మరి అనేకమైన భావావేశాలతో కూడుకున్నది గనక, మన హృదయంలో నుంచే మరి అది ఏది వచ్చినా కూడా అది మన లోపల నుంచే, మన హృదయంలో నుంచే ఒక ఆలోచన గాని, ఒక తలంపు గాని, ఊహ గాని, ఉద్దేశం గాని, మరి ఏదైనా మనలో నుంచే వస్తది గనక, మనలో నుంచి వచ్చేది కాదు గాని దేవుడు మన ఆలోచనలకు తలంపులకు మించిన దేవుడని, మన ఆత్మలపై, మన జీవితాలపై, మన హృదయపు తలంపులపై ఆయనే ఒక అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నాడని, మరి ఆయన మరి ఆయన మన హృదయానికి మరి మరి ఒక ప్రతినిధిగా, పాపము నుంచి విమోచించిన ఒక ప్రతినిధిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథకర్త అంటాడు, మరి మన తలంపుల కంటే కూడా మరి దేవుని యొక్క తలంపులు ఎంత ప్రత్యేకమైనయో 55వ అధ్యాయము 8వ వచనములో మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మన హృదయానికి మించిన వాడు అంటే మన ఆలోచన పరిధికి మించిన వాడు. మన ఊహకు మరి మనం ఎంతగా ఆలోచించగలమో, మన ఎంత కెపాసిటీ ఉందో దానికి మించిన వాడు. మనం ఎంతగా ఒక విషయం గురించి తీవ్రముగా ఆలోచించగలమో దానికి మించిన వాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మానవుని యొక్క హృదయానికి, ఆలోచనకి ఒక పరిమితి ఉందండి. ఓకే, ఇక్కడ కూర్చొని మనము ఎక్కడో ఏదో దేశంలో ఒక విషయం గురించి మనం ఆలోచించవచ్చు. కానీ మన ఆలోచనల్లో మనము ఏదైతే ఆలోచిస్తున్నామో అంతవరకే మనం ఆ దృశ్యాన్ని మనము చిత్రీకరించగలం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆలోచన అంటే ఆలోచనతో పాటు ఆ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాడు ఆయన. ఆయన ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆయన చూపు, ఆయన కనుదృష్టి ఖచ్చితంగా ఆ విషయమును కన్నులారా చూస్తుంది. మరి ఆయన దాన్ని చూస్తూ మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనమేమో మన ఊహలో ఆలోచించి మనం మాట్లాడగలము. కానీ దేవుని దృష్టి దాన్ని చూస్తూ మాట్లాడుద్ది. హల్లెలూయా! నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటే గనక నిజంగానే దేవుని యొక్క తలంపు, ఊహ ఆయన స్పష్టంగా చూస్తూ ప్రతి దాన్ని కూడా మరి చూస్తూ మాట్లాడుతాడు. ఎందుకు హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన దృష్టికి కనబడనిది అసలు ఏమీ లేనే లేదు. అసలు ఆ దృష్టికి మరి ఆయన దానికి కంటికి కనబడని స్పృష్టము ఏదీ లేదంటాడు. అంటే అసలు దేవుని కంటికి కనిపించినటువంటిది అసలు ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన ఏదైనా కలుగును గాక అంటే కలుగును గాక ఆ కలిగే దాంట్లో ఎట్లా కలుగుతుందంటే ఆయన ఊహిస్తున్నాడు, చిత్రీకరిస్తున్నాడు, దాన్ని స్పష్టంగా కన్నులారా చూస్తున్నాడు. ఆయన కలుగును గాక, లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి సంథింగ్, లెట్ దేర్ బి సంథింగ్ అన్నప్పుడు ఆయన ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని చూస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏది చూస్తున్నాడో ఆ మాట్లాడిన మాటలో నుంచి అది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తున్నది. మరి హెబ్రీ 4:13 ఆయన దృష్టికి కనబడని స్పృష్టము ఏదియు లేదు. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవరైనా మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే ఆయనకి ఏమి కనిపిస్తుందంట? సమస్త సృష్టము, సమస్త క్రియేషన్ కూడా ఆయనకి కనపడతా ఉంది. ఆయన ఏదైతే క్రియేట్ చేశాడో ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ లో నుంచి ఆయనకి స్పష్టంగా కనపడుద్ది. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే ఆయన ఎవరై ఉన్నాడు? సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. మన లోపల అంతరంగపు ఆంతర్యమును ఎరిగి ఉన్నవాడు. యోహాను సువార్తలో కూడా ఆయన అందరి ఆంతర్యములను ఎరిగి ఉన్నవాడు గనుక ఆయనకు ఎవరు కూడా ఏమి బోధించనక్కరలేదు అని రాయబడి ఉంటది. అంటే ఆంతర్యాలను, ఇన్నర్ బీయింగ్ ని ఎరిగిన వాడు ఆయన. మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు, అందరినీ ఎరిగిన వాడు. యోహాను 2:24 రాయబడిన మాట ఆంతర్యమును ఎరిగిన వాడు, ద ఇన్నర్ బీయింగ్ ఎరిగిన వాడు, ఇన్నర్ మ్యాన్ అని ఎరిగిన వాడు. అంతరంగ పురుషునిలో మన లోపల ఉన్నటువంటి అభావావేశాలు మనం బయటికి లోపల ఉన్నవన్నీ కప్పిపుచ్చుకొని బయటికి మనం ఎలాగైనా ప్రిటెండ్ చేయొచ్చు గాని
దేవుని దృష్టికి, ఆయన కంటి దృష్టికి మనం ఏమైనా కప్పగలమా? హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క మానవుని యొక్క, మనము కదా, ప్రతి ఒక్క మానవుని యొక్క అంతరంగము ఎరిగి ఉన్నవాడండి. మరి రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి రాయబడిన మాట, మరి మనుషుని యొక్క అంతరంగము మనిషికే తెలుసుదంట, మనుషుని యొక్క ఆలోచన మనిషికే తెలుసుదంట. కానీ దేవునికి సమస్తము కూడా బయలుపరచబడతా ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూచినట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియవు. అలాగునే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే ఒక మనిషిలో ఉన్న సంగతులు మనకే తెలుసు. మన లోపల, మన అంతరంగంలో ఉన్న ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు మన వరకే తెలుసు. కానీ ఇది ఎవరికి తెలియనట? దేవునికి తెలియనట. సమస్తమైన విషయాలను ఆయనకు తెలియను. ఆయనకి కనపడనది, ఆయనకి తెలియబడనది ఏమీ లేదు. మనుషులు ఏం చేస్తారంటే, ఎవరికి తెలియదన్నట్లుగా, అసలు దేవుడికి తెలియదు, దేవుడికి అసలు మన జీవితమే తెలియదన్నట్లుగా కేర్లెస్ గా జీవించేస్తా ఉన్నారు. చూడొచ్చారులే, దేవుడు ఏం చూస్తాడులే, చూద్దాంలే అన్నట్లుగా ఈజీ భావనతో వాళ్ళు చేయవలసిన దౌర్భాగ్యపు పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. కానీ దేవుడు మన హృదయం మీద అంతిమ అధికారి అయి ఉన్నాడు. అంతేకాదు, మన యొక్క నిజ స్వరూపము, అంతరంగ స్వభావపు స్వరూపము ఆయనకు తెలుసు. ఆయనను ఎంత కరుణా సంపన్నుడంటే, ఆయన మన మీద ఒక సానుభూతి, ఒక ప్రేమతో కూడిన, ఒక మరి ఆ యొక్క క్షమతో కూడినటువంటి ఆ భావన, ప్రేమ భావన ఏం చేస్తుందంటే, సమస్త మన దోషాలన్నిటిని కూడా, మన ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా మరి పరిహరింప చేస్తున్నాడు. అంటే మరి ఆయన మనల్ని నిర్దోషులుగా ప్రకటించాలంటే ప్రేమ తప్ప ఇంకొకటి కాదండి. మనము క్షమించబడటానికి అసలు కారణమే లేదు. మనం ఎంత ఘోరమైన పాపులమో మనకి తెలుసు. ఇటువంటి వారిని క్షమించాలంటే వాస్తవంగా ఒక వ్యక్తిగా, ఒక మానవుడుగా మనం ఎదుటి వారిని క్షమించాలంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం. మరి వీడు ఇట్టి విధంగా చేశాడు, వీడిని అసలు నేను క్షమించను. ఇట్టి విధంగా చేశాడు, వాడు నా వైపు తిరిగి క్షమాపణ అడిగితే వాడు నేను క్షమిస్తాను. లేకుంటే ఈ రకరకాల రీజన్స్ మనం పెట్టుకుంటాం ఎదుటి వాడిని క్షమించడానికి. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడుగా మనం ఎప్పుడైతే ఒక పశ్చాత్తాపం పడి పరివర్తన చెందామో, మరి ఆయన మన హృదయములో నుంచి వచ్చే ఆ పరివర్తనను చూసి, ఆ పశ్చాత్తాపాన్ని చూసి మన క్షమిస్తా ఉన్నాడండి కదా. అంటే ఆయన యొక్క న్యాయం ఏంటంటే, మానవుడు దిద్దుబాటు చేసుకోవాలి. మన హృదయముల కంటే ఆయన అధికుడైన వాడు. అంటే తన హృదయాన్ని దిద్దుబాటు చేసుకొని తన పద్ధతిని అతను మార్చుకోవటానికి ఇష్టపడినప్పుడు, ఆ పాపపు స్థితి నుంచి బయటకు రావటానికి అతను ఇష్టపడినప్పుడు, దేవుడు సహాయము చేయవాడై ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, మానవుడు ఎప్పుడు గ్రహించి నన్ను క్షమించు అనే పదము, ఆ పాప క్షమాపణ ప్రార్థన ఎప్పుడు చేస్తాడో అప్పటి వరకు కూడా దేవుడు మరి ఎదురు చూస్తా ఉంటాడండి. మనకంటే అత్యధికమైన తలంపులు కలిగిన ఆయన, మన హృదయపు తలంపులన్నీ ఎరిగిన ఆయన దేనికోసం కనిపెట్టి ఉన్నాడంటే, మనము ఆయన వైపు మళ్ళించబడ్డానికి, మనము ఆయన ఆయన వలె మార్చబడ్డానికి, ఆ పాపము నుంచి మనము సపరేట్ చేయబడి ఆయనతో, ఆయన వైపు మళ్ళటానికి ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన మన హృదయముల కంటే అధికుడై, హల్లెలూయా, మన హృదయము కన్నా ఆయన గొప్పవాడు అని ఇక్కడ
యోహాను భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకను ఆయన ఎవరంటే సమస్తమును ఎరిగి ఉన్నవాడు. మరి ఆయనకు తెలియనిది ఏమి లేదు, ఆయనకు కనిపించినది ఏమి లేదు, ఆయన చూడలేనిది ఏమీ లేదు. అసలు ఎంత గొప్పవాడు ఆయన, ఎంత మరి మరి ఎంత గొప్పవాడు, ఎంతగా ఆయన ఎరిగి ఉన్నాడు అంటే గనక అసలు మనము పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడండి. తల్లి గర్భంలో మనము రూపించక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. మన యొక్క అదే తల్లి గర్భంలో మనము పిండముగా ఏర్పరచబడిన యొద్ద నుంచి కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మన ఎముకలు ఎలాగునా మరి రూపుదిద్దుకుంటాయో, లోపల పిండంగా ఎలా ప్రక్రియ జరుగుతుందో అప్పటి నుంచి ఆయన ఎరిగి ఉన్నాడంట. అబ్బా, నిజంగా అసలు ఆ మాట చదివితే ఆ 139వ కీర్తనలో దేవుడు ఎంతగా మరి ఆయనకి మన గురించి తెలుసు, ఒక వ్యక్తి గురించి మరి ఎలా తెలుసు ఆయనకి. ఈ భూమి మీద పుట్టిన, నిన్న నేను చూశాను, 830 కోట్ల ప్రజలకి, నేను ఒక పుట్టిన ఒక వ్యక్తితోటి, ఒక చిన్న పసిగుడ్డుతోటి 830 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఈ దినము మరి బ్రతికిన లెక్కలో ఉన్నారంట. చనిపోయిన వాళ్ళ లెక్క వదిలిపెట్టి మరి 830 కోట్ల మంది ప్రజలు ఈ దినము మరి ఉన్నారట. మరి ఆ తర్వాత ఎంతమంది పుట్టారో, మరి ఆ క్షణం తర్వాత, ఆ నిమిషం తర్వాత మరలా ఎంతమంది పుట్టారో తెలియదు. కానీ ఆ వీడియో నేను చూసే టైంకి, అప్పుడు వాళ్ళు చెప్పిన టైంకి 830 కోట్ల ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. అందరి హృదయములను ఆయన ఎరిగి ఉన్నవాడు. అసలు చూస్తే గనక ఆయన నన్ను కలుగ చేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. ఆ యొక్క నేను రహస్యమందు పుట్టిన నాడు, విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే దేవుడు మన అంతరింద్రియములను కలుగు చేశాడు. మనని నిర్మించిన దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టికి కనబడనది ఏమీ లేదు. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే, అయ్యా నేను కూర్చుండట నీకు తెలియను, మరి నేను లేచుట నీకు తెలియను, తలంపు నాకు పుట్టక మునిపే నీకు తెలియను, నా నడక, నా పడక, నా చర్యలన్నీ కూడా నీకు బాగుగా తెలియను. ఆఖరికి యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు. అంటే అంటే ఇన్ అండ్ అవుట్ అసలు మన జీవితము గురించి ఆయన ఎరగనిది ఏమి లేదండి. మనం అనుకుంటాము, సో దేవుడు మన చూడలేదు, దేవుడు మనం పట్టించుకోవట్లేదు, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. అసలు ఆయన అసలు అసలు మన అసలు మనం ఎంత ప్రార్థన చేసినా అసలు మన వైపే, మన ప్రార్థన వైపే ఆయన దృష్టి పెట్టడం లేదని మనం అనుకుంటాం. కానీ నిరంతరము ఆయన మనసు ఎల్లప్పుడూ మనతో ఉంటదండి. నిజంగా ఇది ఆలోచిస్తే, దేవుడు మనతో ఉన్నాడనే విషయం ఆలోచిస్తే, మన పిల్లల విషయంలో మనకి ఎలా ఉంటది, కన్న తల్లులకి బిడ్డల విషయంలో ఎలా ఉంటది, మన మనసు ఎవరి మీద పోతా ఉంటది. పిల్లలు ఎవరికైనా బాగలేదంటే, మన పరిస్థితులు సరిలేవంటే మన మనసు అంతా వాళ్ళ చుట్టే ఉంటది. వాళ్ళు పరిస్థితులు వాళ్ళు సరి అయిన దాకా, దేవా వారిని కరుణించయ్యా, వారిని కనికరించు, వారికి సహాయం చేయి, బిడ్డలు ప్రయాణం వెళ్ళారయ్యా కాపుదల దయచేయి, బిడ్డలు ఏదైనా కొరత ఉందా ప్రభా, బిడ్డలకి కొరత తీర్చు. మరి నా మట్టుకు నా మనసు అలా ఉంటదండి. నా బిడ్డల విషయంలో ఉన్న 3 కుమారులు, కోడళ్ళు, మనో సంతానము, వీరందరి విషయంలో నా మనసు పరితపిస్తానే ఉంటది, దేవునికి మొరపెడతానే ఉంటది. నాకు ఇంకా కిట్టంకి నాకెవరు క్లోజ్ గా వచ్చారో నా హృదయానికి, మరి నా ఆత్మీయ కుమార్తెలు గాని, లేకుంటే నాతో కలిసి సహవాసంలో కొనసాగుతున్న వారందరి విషయంలో కూడా వారి జ్ఞాపకం వచ్చినప్పుడు నా హృదయము పరితాపం చెందుతా ఉంటది. వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి సిక్నెస్ గురించి, వారి పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నప్పుడు నా హృదయం ఎంతో కూడా ఆందోళన చెందినట్లుగా, కొంచెం మరి నెమ్మది లేనట్లుగా అనిపిస్తుంది. ప్రభా వీరి పరిస్థితి ఉంది, సహాయం చేయి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వారి గురించి నేను ఆలోచించి ప్రార్థన చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నేను ఒక వ్యక్తిగా ఈ భూమి మీద దేవునందల విశ్వాసం ఉంచి ప్రార్థనా శక్తి కలిగి, మరి నేను ఒక తల్లిగా
ఒక నాయకురాలుగా కొనసాగుతూ మరి నాకు ఇవ్వబడిన పరిధిలో నాకు ఇవ్వబడిన కొద్ది మంది గురించి నా మనసిట్ట విధంగా పరితపిస్తే దేవాది దేవుడు అసలు మనందరి గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి అసలు ఎంతగా ఆలోచిస్తుండొచ్చు ఆయన. అసలు ఆయనకి మరి ఆయన ఎట్టి విధంగా మన జీవితాలను బాగుపడాలని ఆయన ఎంతగా ఆలోచించి ఉండొచ్చు. హల్లెలూయా. మన కంటే ఆయన అధికుడై ఉన్నాడు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి కనపడనిది, చూడలేనిది ఏమీ లేదండి. కనుక మనము చేయవలసిన పని ఏంటంటే we should surrender and submit ourselves totally unconditionally to the Lord. దేవునికి ఇక ఏ మాత్రము షరతులు లేకుండా మనము కంప్లీట్ గా ఆయనకి సరెండర్ చేసుకోవాలి. మన జీవితాలను, మన యొక్క హృదయ పరిస్థితులు, మన జీవిత పరిస్థితులన్నిటిని కూడా ఆయనకి మనము మరి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి. కంప్లీట్ గా సమర్పించుకోవాలి. ఆయనకి తెలియనిది లేదు. ఆయన మన హృదయము కంటే, మన ఆలోచన కంటే, తలంపు కంటే గొప్ప దేవుడు గనక ఆయనకు మనము సమర్పించుకోబద్దులమైన. ఇక తర్వాత నెక్స్ట్ విషయంగా ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయములు ఏ ఏ విషయములో మీ మీద మరి అది నేరం మోపుతుందో, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ప్రతి ఒక్కరిలో దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. అవునా కాదా? ఎవరికి తెలియకపోయినా కూడా మన చేసిన పొరపాట్లు బట్టి మన మనస్సాక్షి మనం గర్దిస్తా ఉంటది. పొరపాటు చేసేటప్పుడు గర్దిస్తుంది, పొరపాటు చేసిన తర్వాత కూడా మనల్ని గర్దిస్తా ఉంటది, శోధిస్తా ఉంటది. అసలు మనం నిలవకుండా చేస్తుంది. అది ఇదిగో ఇలా పొరపాటు చేసావు, ఇలా పొరపాటు చేసావు, ఇంకా అది మన మీద దోషారోపణ చేస్తానే ఉంటది. ఇంకొకటి దుష్టుడైన సాతాను, వాడు దోషారోపణ చేస్తా ఉంటాడు. ఇక ఆఖరికి డైరెక్ట్ గా దేవుని యొద్దకే వెళ్ళి మన మీద వాడు కంప్లైంట్స్ చేస్తానే ఉంటాడు. మన మీద మన హృదయం, మన సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు కూడా మన మనస్సాక్షి మనని శోధిస్తానే ఉంటది. ఏ ఏ విషయములలో మన యందు మన హృదయము దోషారోపణ చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తామన్న సంగతి కూడా మనకు తెలియకుండానే మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ఎవరినో నొప్పించి వేస్తాము. కొన్నిసార్లు అది అసలు మనకి గ్రహింపు రాదు. కానీ ఎప్పుడో ఏదో సందర్భంలో అది మనకి బయలుపరచబడ్డది. అయ్యో, నేను ఇలాగున మాట్లాడాను కదా, వారిని గాయపరిచాను కదా, వారిని ఇట్లా ఇబ్బంది పరిచాను కదా, విరిగిట్టి విధంగా నేను మరి వారు నొచ్చుకోవటానికి నేను కారణమయ్యాను కదా అని మనకి కొన్నిసార్లు మనకి హఠాత్తుగా బయలుపరచబడేది. ఎప్పుడో మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ప్రార్థనలోనూ లేకుంటే దేవుని ఆత్మలోనూ లీనమైనప్పుడు హఠాత్తుగా మనకు అది ప్రత్యక్షం అవుద్దండి. ఎవరెవరితో మన యొక్క సంబంధ బాంధవ్యాలలో మనం ఎట్టి విధంగా బిహేవ్ చేసామని మనకు అర్థమైనప్పుడు మనం చేయవలసిన పని ఇమ్మీడియట్ గా వెంటనే మరి రెస్పాన్స్ గా మనము పాప క్షమాపణ ప్రార్థన మనము చేసుకోవాలి. ఏ విషయములలో మనము హృదయము దోషారోపణ చేయను ఆయా విషయములలో మన హృదయములను సమ్మతి పరచుకుందుము. అంటే యాక్సెప్ట్ అవుతాం. ఆ యొక్క విషయాలను మన లోపలలో దేవునితో సమాధాన పరుచుకుందాం. దేవునితో మనము రికన్సైల్ అవుదాం. అప్పుడు ఏమైపోయిందంటే దేవునికి మనకి మధ్య తెలియకుండానే ఒక ఎడబాటు వచ్చేసింది. మనము చేసిన పొరపాటు ఎదుటి వారిని గాయపరిచిన స్థితి, అందును బట్టి దేవునిలో నుంచి మనము కొంచెము సపరేట్ అయిన పరిస్థితి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడతాడు. ఇదిగో ఈ పొరపాటు నువ్వు చేసావు కదా అని మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే దానికి మనము లోబడాలండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే మన అహంభావము, అహము మన ఏం చేస్తుందంటే లోబడనివ్వదు.
ఎందుకు నేను వాళ్ళెందుకు క్షమించాలి? అసలు వాళ్ళతో నాకేంటేంటి? నేను చేసిన పొరపాటేంటని ఈ విధంగా మన హృదయము మనలో తిరుగుబాటు చేస్తది. ఎవరికైనా అలవాటుందా? ఎవరిలో వారికి మాట్లాడుకునే అలవాటుందా? మనలోనే మాట్లాడుకునే ఒక ఘర్షణ జరుగుద్దండి. మన లోపలనే మన ఆత్మకి, మన శరీరానికి మధ్య ఒక ఘర్షణ జరుగుతా ఉంటది నిరంతరం కూడా. మరి ఆత్మదేవుడు మంచి గురించి మాట్లాడుతా ఉంటాడు. శరీరము అది జయించటానికి ప్రయత్నిస్తా ఉంటది. ఈ ఆత్మ ద్వారా శారీరక క్రియలు ఎప్పటికప్పుడు మనం చంపకపోతే క్రీస్తులో మనం కొనసాగలేమండి. మన లోపల ఈ ఘర్షణ నిరంతరం జరుగుతానే ఉంటది. ఆత్మదేవుడు మనల్ని ఒప్పింప చేస్తా ఉంటాడు. ఒప్పింప చేసినప్పుడు మన హృదయము ఏ విషయములో దోషారోపణ చేస్తుందో దాని విషయములో మనల్ని మనము సమ్మతి పరుచుకుందాము. అంటే ఆ యాక్సెప్టెన్స్ హృదయంలోకి మనం వెళదాము. ఆ సరెండర్ అయినటువంటి హృదయంలోకి మనం వెళదాము. ఎలాగున ఆయన మరి మనని ఎలాగున ఒప్పింప చేస్తున్నాడు. ఆ ఒప్పుదలలోకి మనము వెళదాము. సాధారణంగా మానవుల పరిస్థితి ఎలా ఉంటదంటే, మన తప్పులు మనకు తెలియవు. ఏ మరి అసలు మనం చెడ్డవారమన్న సంగతే మనం కొన్నిసార్లు మనం గమనించం గాని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధపరుస్తాడండి. ఆయన పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేయటానికి వచ్చినవాడు. ఆయన మనం ఎప్పుడైతే ఈ ఆత్మతో మనం నింపబడతా ఉంటామో పాపానికి సంబంధించిన, చీకటికి సంబంధించిన, ద్వేషానికి సంబంధించిన, అలా శరీర కార్యాలకు సంబంధించిన ఏది మనలో ఉన్నా కూడా మనకు ఆయన చూపిస్తా ఉంటాడు. పర్టిక్యులర్ పాయింట్ యొద్దకే మన మనస్సు వెళ్ళినట్లుగా చేస్తాడు. మన తలంపు అక్కడికి వెళ్ళినట్లుగా చేస్తాడు. మనల్ని పరిశోధిస్తాడు ఆయన. ఆయన మనల్ని ఎంతగా పరిశోధిస్తాడంటే అది ఒప్పుకునేంత వరకు కూడా మనం పరీక్షిస్తాడండి. ఒప్పుకో, 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 ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు కనికరం పొందుతావు. నీకై నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు పెట్టుకోవటం వల్ల అక్కడ అది ఒక జామ్ అయిపోతుంది. అది కఠినపరచబడుతుంది. నువ్వు మరి ఒక రాయిలాగా నువ్వు తయారవుతావు. స్పందన లేక కోల్పోతావు నువ్వు. కనుక ఎప్పటికప్పుడు ఒప్పుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి మరి ఆయన మరి ప్రేరేపిస్తా ఉంటాడండి. అంటే చాలా సార్లు మనము పాపాన్ని సమర్థించుకోవటానికి అతి సున్నితమైన మనస్సాక్షికి మధ్య ఉన్న ఆ సమతుల్యతను మనము మరి మెయింటైన్ చేయమండి. దేవుడు మరి ఆ యొక్క మన ఎడల కృపా సంపన్నుడై నిజంగా అసలు 103వ కీర్తనలో రాయబడిన మాట, మీ పాపములు ఆయన ఎంతగా దూరపరిచి ఉన్నాడు. మరి ఆ తూర్పుకి పడమరికి మధ్య ఎంత ఎడముందో అంతగా మీ పాపములు దూరపర్చున్నాడు. ఆయన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా ఆయన కృప మెడల విస్తరిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా ఈ పొరపాట్లో నువ్వు ఉన్నావని మనకు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే లోబడిపోవాలండి. అక్కడే మానవుని యొక్క ఫెయిల్యూర్ ఉంది. మన హృదయము దోషారోపణ చేస్తా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఆ దోషారోపణలో నుంచి క్షమించబడి సమ్మతి కలిగిన హృదయము దేవునితో తిరిగి రికన్సలే హృదయంలోకి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఏం లేదు, ఇంక మనం చేయవాలి, జస్ట్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ప్రభువా నన్ను క్షమించు అనే ఒక్క మాట హృదయ పూర్తిగా మనం చెప్పగలిగితే చాలు. ఆ పాపము మనలో నుంచి పరిహరించబడింది. దాని తాలూకు మరి ఆ ప్రభావము అంతవరకు అది మనని ఏలుతూ, ఆ పాపం మనని ఏలుతూ మన ఆత్మీయ జీవితాన్ని హరించి వేసింది. అందును బట్టి మనం అనేకమైన వాటిని ఆశీర్వాదాలను కోల్పోయాం. కానీ ఎప్పుడైతే ఈ పాప క్షమాపణ మనము మరి ప్రార్థన చేశామో సమ్మతి కలిగిన హృదయంతో, బలవంతంగా కాదు, ఇక్కడ మన హృదయాలను మనము సమ్మతి పరుచుకుందాము. ఇది బలవంతంగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేస్తున్నాడు, చెప్పేద్దాం ఒకసారి చెప్పేద్దామంటే కాదండి. హృదయ పూర్తిగా మనస్సంతటితో నిజమైన
పశ్చాత్తాపంతో ఆ విషయం గురించి, ఆ దోషారోపణ గురించి పర్టిక్యులర్ గా మన హృదయము, ఇది నీ పొరపాటు, నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి ఇది పొరపాటు అని మనకు ఖచ్చితంగా తెలియ చెప్పినప్పుడు మనం వెంటనే దానికి మనం ఒబ్లైజ్ అవుదాము. మనస్ఫూర్తిగా పాప క్షమాపణ ప్రార్థన చేద్దాము. సమ్మతి కలిగిన హృదయముతో పాప క్షమాపణ వేడుకుందాము. అప్పుడు ఆ పాపము మనలో నుంచి పటాపంచలైపోద్దండి. ఒక హాయైన, ఒక నెమ్మదైన, ఒక సంతోషంతో కూడిన అనుభవము మనకి కలుగుద్ది. ఎప్పుడైనా ఈ అనుభవం అనుభవించారా? మనకి భారంతో నిండిపోయి ఉంటాం. పాప భారంతో, కోప భారంతో, ద్వేష భారంతో నిండిపోయి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు పర్టిక్యులర్ పాయింట్ లోకొచ్చేసి మనం ఒప్పింపజేస్తాడు. మనం లొంగినప్పుడు, ఆత్మదేవునికి లొంగినప్పుడు, ఆత్మదేవుని సూచన ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు, అసలు మన మీద నుంచి ఒక పెద్ద బండరాయి దిగిపోయినట్లుగా, మన లోపల అప్పుడు దాకా మోసిన బరువంతా మనలో నుంచి వెళ్ళిపోయి, ఒక హాయైన అనుభవము, అంటే ఒక విహంగంగా అయిపోద్దండి. మనం ఎక్కడికో ఎగిరిపోయిన ఫీలింగ్ కలుగుద్ది. మన శరీరం అంతా తేలికైపోద్ది. మన మనస్సంతా తేలికైపోద్ది. మన ఆత్మ సంతోషంతో నింపబడుద్ది. దేవునికి మనకి మధ్య వచ్చే అడ్డు పాపమొక్కటే. ఆ పాపము మన హృదయాలలో మరది మరి మరి ముద్రించబడతా ఉంది. మన హృదయం మీద ఆ మరకలు అంటుతా ఉన్నాయి. ఈ మరకలన్నీ తీసివేసుకోవాలంటే యేసు రక్తం ఒక్కటే సాధ్యము. కన్ఫెషన్ ఒక్కటే సాధ్యము. మన హృదయాలను సమ్మతి పరుచుకుంటూ ఎప్పుడైతే ఆ పాప క్షమాపణ ప్రార్థన చేశామో, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని విమోచించి నీతిమంతులుగా చేయును. కనుక మరి ఆయనకు కనబడని స్పృష్టమేమి లేదు. ఆయనకు ఇన్ అండ్ ఔట్ ఆయనకి తెలుసు. అంతరంగములో నుంచి కూడా మనము సరిచేయబట్టానికి మన మనస్సాక్షితో సహా దేవుడు ప్రేరేపించి ఏ ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నామో వాటన్నిటినీ మనం కరెక్ట్ చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము మన హృదయాలను సమ్మతి పరుచుకున్న వారమై ఆ దోషారోపణ చేయబడిన ప్రతి దాన్ని ఒప్పుకొని తిరిగి దేవునితో రికన్సైల్ కావటానికి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఆయనకిష్టులైన పాత్రలుగా, మహిమ తెచ్చు పాత్రలుగా జయ జీవితం కలిగి ఆయనతో కలిసి మరి నిరంతరము ఆ మహిమతో నింపబడి మహిమలో జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.